ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు గాని అఫిడవిట్లు గాని దాఖలు చేసిన తర్వాత ఏమైనా పరిశీలనకు వచ్చిన తర్వాత ఏమైనా తప్పులొప్పులు ఉన్నా గానీ పక్కన పెట్టేస్తారు. నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు ఎన్నికల సంఘం అనేది. ఒకవేళ తప్పులని భావిస్తే మరొక సెట్ ను దాఖలు చేస్తారు. అయితే ఏపీలో పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. వైసీపీ అభ్యర్థులు ఏదైతే నామినేషన్ లో అఫిడవిట్ లో అన్ని తప్పులు తడకలు ఉన్నా గానీ వాటిని ఆమోదించేశారు. ఎందుకయ్యా దీనికి కారణం అంటే వైఎస్ జగన్ ఏదైతే ముందుగానే 4 మాసాలు ముందుగానే తనకు సంబంధించిన అధికారులను కీలక స్థానాల్లో నియమించడం వల్ల ఏవైనా తప్పులున్నా గానీ వాటిని ఆమోదించేసినట్లయితే కనిపిస్తోంది. రైట్. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సమర్పించే నామినేషన్లకు అఫిడవిట్లకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని నియమాలను పాటిస్తుంది. ఎవరైనా అభ్యర్థి ఒకసారి నామినేషన్ అఫిడవిట్ ను దాఖలు చేసిన తర్వాత వాటిని మార్చుకునే అవకాశం లేదు. ఏమైనా లోపాలు ఉంటాయి అని భావిస్తే మరో సెట్ నామినేషన్ దాఖలు చేసుకోవాలి. వీటిలోనూ ఏమైనా తప్పులు గాని ప్రకటించాల్సిన ఆస్తులు కేసులు కాని దాచిన పరిశీలన సమయంలో ఎలాంటి పక్షపాతం లేకుండా ఎన్నికల సంఘం అధికారులు వాటిని తోసిపుచ్చుతారు. ఇక ఈ విషయంలో చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. కానీ ప్రస్తుతం ఏపీలో ముగిసిన నామినేషన్ల పర్వం అనంతరం చేపట్టిన పరిశీలనలో వైసీపీ అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్లలో లోపాలు పుట్టలు బయటపడ్డాయి. మరి రిటర్నింగ్ అధికారులు ఏం చేయాలి? నిష్పక్షపాతంగా వాటిని తోసిపుచ్చాలి. కానీ అలా చేయలేదు. యూటర్న్ తీసుకుని తప్పుల తడకలుగా ఉన్న నామినేషన్లు అఫిడవిట్లను కూడా పలు నియోజకవర్గాల్లో ఆమోదించేశారు. దీనికి కారణం ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న ముందస్తు జాగ్రత్త. తను అనుకున్న వారిని ఆయన 4 మాసాల ముందుగానే కీలక స్థానాల్లో నియమించుకున్నారు. ఇక ఫలితంగా వైసీపీ అభ్యర్థుల తప్పులు కూడా పట్టించుకోలేనంతగా సదరు అధికారులు స్వామి భక్తి ప్రదర్శించారు. అయితే ఈ వ్యవహారం నిప్పులాంటి ఎన్నికల సంఘంపై అనుమానాలు రేకెత్తించేలా చేసింది. కదిరి బాబురావు టీడీపీ నేత ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి 2009లో టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆయన సమర్పించిన అఫిడవిట్ లో ప్రతి పేజీ పైన సంతకాలు చేయాలి. అన్ని చోట్ల సక్రమంగా ఉన్నా ఒక పేజీలో పొరపాటున సంతకం చేయలేదు. అంతే. ఆ కారణంతోనే బాబురావు నామినేషన్ రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. ఆ వెంటనే బాబురావు సుప్రీంకోర్టుకు వెళ్లారు. పిటిషన్ ను విచారించిన కోర్టు నామినేషన్ ను తిరస్కరించిన తర్వాత తామేమీ చేయలేనని స్పష్టం చేసింది. ఇది ఎన్నికల కమిషన్ అధికారాలకు ఉన్న శక్తి. మరి ఇప్పటి సంగతి ఏంటి? తాజా ఎన్నికలకు సంబంధించి పలువురు వైసీపీ అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లలో ఆస్తులు కేసుల వివరాలు పేర్కొనలేదు. అయినా ఏం కాదు, మేం చూసుకుంటాంలే అని భరోసా ఇచ్చేలా కొందరు ఆర్ఓలు వ్యవహరించారు. గుడివాడ, బాపట్ల, పెందుర్తి, విశాఖ, తూర్పు నియోజకవర్గాల పరిధిలోని రిటర్నింగ్ అధికారుల తీరే దీనికి నిదర్శనం. సాధారణంగా అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలు ఆఫిడవిట్లను ఆర్ఓకు సమర్పించే ముందు తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఏవైనా క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉండి వాటిని అఫిడవిట్ లో ప్రస్తావించకపోతే నామినేషన్ తిరస్కరించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయంలో జాగ్రత్తలు పాటిస్తారు. ఇక ఈ కారణంతోనే చంద్రబాబుతో సహా పలువురు టీడీపీ నేతలు తమపై ఉన్న కేసుల వివరాలు ఇచ్చేలా పోలీస్ శాఖను ఆదేశించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. గుడివాడ ఆర్డీఓ పద్మావతి ఆ నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారిగా ఉన్నారు. ప్రభుత్వం గత డిసెంబర్లో ఆర్డీఓలను బదిలీ చేసింది. వీరిలో ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టి పట్టుమని 6 మాసాలు నిండిన వారు కూడా ఉన్నారు. కానీ గుడివాడలో 2 ఏళ్ల నుంచి ఆర్డీఓగా ఉన్న పద్మావతిని మాత్రం మార్చలేదు. ఎందుకు ఇలా జరిగిందో అప్పుడు తెలియపోయినా ఇప్పుడు అందరికీ అర్థమైంది. కొడాలి వెంకటేశ్వరరావు అనే దళిత దివ్యాంగుడు నామినేషన్ వేయడానికి వస్తే తొలుత అనుమతించలేదు. అక్కడి వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు పేరు దివ్యాంగ అభ్యర్థి పేరు ఒక్కటే కావడంతో ఆయనకి ఏమైనా ఇబ్బంది వస్తుందా అని సంశయించి నామినేషన్ తీసుకోలేదు. మీడియాలో ఈ విషయం రావడంతో ఆ దివ్యాంగుడి నామినేషన్ తీసుకున్నారు. ఇక వైసీపీ అభ్యర్థి కొడాలి నాని సమర్పించిన నామినేషన్ లో తప్పులు ఉన్నాయని టీడీపీ నేతలు ఆధారాలతో ఫిర్యాదు చేసే ప్రయత్నం చేయగా తీసుకునేందుకు నిరాకరించారు. ఇక మున్సిపల్ భవనాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించిన అంశాన్ని కొడాలి తన అఫిడవిట్ లో పేర్కొనలేదు. ఉద్దేశపూర్వకంగానే ఆయన ఈ పని చేశారు అని అనర్హుడిగా ప్రకటించాలని టీడీపీ కోరితే పద్మావతి అసలు ఫిర్యాదే తీసుకోలేదు. అంతేకాదు కొడాలి తనపై ఉన్న 5 క్రిమినల్ కేసులకు గాను 3 వివరాలే అఫిడవిట్ లో పేర్కొన్నారు. మరో 2 కేసుల వివరాలు అసంపూర్తిగా సమర్పించారు. ఇక నామినేషన్ పరిశీలన సమయంలో టీడీపీ నేతలు ఈ అంశంపై వివరాలు ఇచ్చేందుకు ప్రయత్నించినా ఆమె స్పందించలేదు. ఇక ఆమెపై టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె దిగివచ్చి నానిపై ఉన్న కేసుల వివరాలు తీసుకొస్తున్నారు. ఇక టీడీపీ నేతలు ఇచ్చిన ఆధారాలు ఫిర్యాదులోని అంశాల ఆధారంగా కొడాలి నామినేషన్
నామినేషన్ను తిరస్కరించడమో లేక ఆయన్ను అనర్హుడిగా తేల్చడమో చేయాలి. కానీ పద్మావతి నామినేషన్ను గుడ్డిగా ఆమోదించేశారు. పెందుర్తి రిటర్నింగ్ అధికారి వైసీపీ అభ్యర్థికి పెద్ద మేలే చేశారు. వైసీపీ అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్ రాజ్ అఫిడవిట్ లో 4 నుంచి 5 పేజీల్లో సరైన సమాచారం ఇవ్వలేదు. ఈ విషయాన్ని జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు తరపు న్యాయవాది ఆర్వో దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై ఆర్వో వివరణ కోరారు. ఆ రోజంతా హైడ్రామా నడిచింది. చివరకు అవన్నీ చిన్న చిన్న విషయాలే అంటూ పంచకర్ల అభ్యంతరాలను తోసిపుచ్చారు. అదేవిధంగా విశాఖ తూర్పులో వైసీపీ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ విద్యార్హతలపై టీడీపీ అభ్యంతరాలు తెలిపింది. గత ఎన్నికల్లో ఆయన తన విద్యార్హతను 10వ తరగతిగా చూపించారని, ఇప్పుడు పీహెచ్డీ చేస్తున్నట్లు పేర్కొన్నారని ఆర్వో దృష్టికి తీసుకువెళ్లింది. దీనిని ఆర్వో లైట్ తీసుకున్నారు. ఇదేమైనా పెద్ద విషయమా, చిన్నదే కదా అంటూ ఎంవివి నామినేషన్ ఆమోదించారు. బాపట్ల వైసీపీ అభ్యర్థి కోన రఘుపతి అఫిడవిట్ లో ఇంటి స్థలంపై తప్పుడు వివరాలు ఇచ్చారని టీడీపీ అభ్యంతరం తెలిపింది. బీఎస్పీ అభ్యర్థి ఆర్వోకు ఫిర్యాదు చేశారు. దీనిని విచారించకుండానే ఆర్వో తోసిపుచ్చారు. చీరాలలో కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్ పైన అభ్యంతరాలు వచ్చాయి. ఈ నామినేషన్ తొలుత పెండింగ్ లో ఉంచిన ఆర్వో ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో ఆమోదించేశారు. ఎన్నికల సంఘం నియమాలను రిటర్నింగ్ అధికారులే ధిక్కరించి నేతలకు మేలు చేసే ప్రమాదం ఉందని జగన్ తన అస్మదీయులకు కీలక ప్రాంతాల్లో పోస్టింగ్లు ఇచ్చారని ఆంధ్రజ్యోతి గత ఏడాది డిసెంబర్, జనవరి మాసాల్లో పలుమార్లు చెప్పింది. ఆర్టీఓలే రిటర్నింగ్ అధికారులుగా ఉంటారు. ఈ నేపథ్యంలో తమ అస్మదీయులు ఏది చెప్పినా తలూపేవారు అని ఆయా పోస్టులో నియమించారు అని గత ఏడాది డిసెంబర్ 10న జీ హుజూర్ అంటేనే శీర్షికన ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది. ఇక డిప్యూటీ కలెక్టర్ల పోస్టింగ్లో అస్మదీయులకు పెద్దపీట వేస్తున్నారని, తటస్థంగా నిజాయితీగా పనిచేసే వారిని మార్చేస్తున్నారని పేర్కొంది. ఇప్పుడు ఆ వార్తను నిజం చేస్తూ కొందరు అధికారులు పనిచేస్తున్నారు. జగన్ వేసిన ముందస్తు ప్లాన్ను తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు.